నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ సి, 27.3 రోజులు. చంద్రుడి ఉపరితలం ఎలా ఉంటుంది? ఆన్సర్ సి, గుంటలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు స్వతహాగా వెలుగు ఇస్తాడా? ఆన్సర్ బి, కాదు. చంద్రుడి గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే ఎంత ఉంటుంది? సుమారు 1/6వ భాగము. ఆన్సర్ సి. చంద్రునిపై వాతావరణం ఉందా? ఆన్సర్ బి, లేదు. చంద్రునిపై మొదటగా అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చంద్రునిపై మొదట అడుగుపెట్టిన సంవత్సరం ఏది? 1969. ఆన్సర్ బి. చంద్రునిపై రోజు రాత్రి చక్రం ఎంతకాలం ఉంటుంది? ఆన్సర్ సి, 29.5 days. చంద్రుడిపై నీరు ఉందా? ఆన్సర్ బి, కొంతమేర మంచు రూపంలో ఉంది. చంద్రుడి ఆకారం ఎలా ఉంటుంది? ఆన్సర్ బి, గుండ్రంగా ఉంటుంది. చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహమా? ఆన్సర్ ఏ, అవును. చంద్రుని గురుత్వాకర్షణ వల్ల ఏ ప్రభావం ఏర్పడుతుంది? అలలు. చంద్రునిపై గాలి లేకపోవడం వల్ల ఏమి జరగదు? ఆన్సర్ బి, శబ్దం వినిపించదు. చంద్రుని వ్యాసార్థం సుమారు ఎంత? 3474 కిలోమీటర్లు. చంద్రుడు భూమి నుండి సగటు దూరం ఎంత? ఆన్సర్ బి, 3.84 లక్షల కిలోమీటర్లు. చంద్రునిపై మొదటి భారత మిషన్ ఏది? చంద్రయాన్ 1. ఆన్సర్ బి. చంద్రుడి చల్లని ప్రాంతం ఎక్కడ ఉంది? దక్షిణ ధ్రువం. ఆన్సర్ సి. చంద్రుని దశలు ఎందుకు మారుతాయి? సూర్యుని కాంతి పడే కోణం మారుతుంది. ఆన్సర్ సి. చంద్రునిపై ఆకాశం ఎలా కనిపిస్తుంది? నలుపుగా ఉంటుంది. చంద్రునిపై మనిషి ఎంత ఎత్తుకు దూకగలడు? ఆన్సర్ సి, ఎక్కువగా దూకగలడు. ఈ బిట్స్ మీకు ఉపయోగకరంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.